గలవార్లారా, యెహోవా యందు నమ్మికించుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా చెప్పండి, ఎవరినే? విన్సెంట్ జోయినే ఆశీర్వదిస్తాం. మరి వీళ్ళిద్దరినే ఆశీర్వదిస్తామా? పెళ్లిలో ఆశీర్వదించాం కదండి, పెళ్లిలో మా ఆశీర్వాదాలు ఇచ్చేసాం కదండి. ఇప్పుడు ఎవరికే? విన్సెంట్ జోయికే అంటున్నారు. కానీ దేవుడు అలాగే చెప్పట్లేదు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆయనలో భేదం లేదు. తల్లిదండ్రులని దీవిస్తాడు, వారి బిడ్డల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం. మన ఆశీర్వాదాలు ఎలాగుంటాయి? మన ఆశీర్వాదాలు ఎలాగుంటాయి? నచ్చిన వాళ్ళకే. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కడ దాకా ఉందంటే, భూమి ఎంత దూరం ఉందో అంతవరకు ఆయన ఆశీర్వాదం ఉంది. ఆకాశం ఎంతవరకు ఉందో అంతవరకు ఆయన ఆశీర్వాదం ఉంది. మన ఆశీర్వాదాలు ఎలాగుంటాయి? మన ఆశీర్వాదాలు నచ్చిన వాళ్ళకే, నచ్చిన వాళ్ళతోనండి ఆశీర్వాదిస్తారు, నచ్చిన వాళ్ళని శపిస్తూ ఉంటారు. అందుకే మీరు భూమి ఆకాశములను, మనందరం కూడా మనుషుల యొక్క ఆశీర్వాదాలు కొంతవరకే. అందుకంటాడు, తల్లి అయినా తన బిడ్డను మరుచును గాని నేను నిన్ను సాంబార్ అంట. ఇంకో బకెట్ ఇచ్చుకోండి రా, ఒక చోట నిలబడిపోకండి. ఉన్నాయి కదా మనకి బకెట్లు. పోతండి రా, ఒక అయితలు ఎందుకు? నమస్తే అండి, బాగున్నారా? ఏడు మీ తమ్ముడు? మా తమ్ముడు వస్తాడా?
Jai, Jai.